అల్లు అర్జున్ నిన్న రాత్రంతా చెంచల్గూడ జైల్లో గడిపి ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. తిరిగి ఇంటికొచ్చిన బన్నీని చూసి ఫ్యామిలీ అంతా చాలా ఆనందంగా ఫీల్ అయింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహ ఫాస్ట్ గా వచ్చి భర్తను హత్తుకొని ముద్దు పెట్టుకొని తన్మయత్వం పొందింది. కొడుకు అల్లు అయాన్ కూడా పరిగెత్తుకొని వెళ్లి బన్నీని హత్తుకున్నాడు. ఆ తర్వాత మీడియాతో ముచ్చటించాడు అల్లు అర్జున్. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు బన్నీ. అలాగే తన కారణంగా నష్టపోయిన రేవతి కుటుంబాన్ని కూడా ఆదుకొని అండగా నిలబడతానని అల్లు అర్జున్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అంతకు మించి వివాదాస్పద కామెంట్లు ఏవీ చేయలేదు. మరోపక్క అల్లు అర్జున్ పరామర్శించడానికి టాలీవుడ్ లో ఉన్న స్టార్స్ అంతా క్యూ కట్టారు. ముందుగా పుష్ప నిర్మాతలు అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ యత్నే లతో కలిసి దర్శకుడు సుకుమార్ వెళ్లి బన్నీని కలిశాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా వెళ్లి బన్నీని పరామర్శించారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే అల్లు అర్జున్ తో కలిసి రెగ్యులర్ గా ట్రావెల్ అయ్యే నిర్మాత SNK, మరో నిర్మాత ధీరజ్ మొగిలినేని, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత నాగవంశీ లతో పాటు స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. ఇంకా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు బన్నీ ఇంటికి వెళ్లడం జరిగింది. వారికి సంబంధించిన విజువల్స్ ను మీరు కూడా ఒక లుక్ వేయండి. అల్లు అర్జున్ నిన్న రాత్రంతా చెంచల్గూడ జైల్లో గడిపి ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. తిరిగి ఇంటికొచ్చిన బన్నీని చూసి ఫ్యామిలీ అంతా చాలా ఆనందంగా ఫీల్ అయింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహ ఫాస్ట్ గా వచ్చి భర్తను హత్తుకొని ముద్దు పెట్టుకొని తన్మయత్వం పొందింది. కొడుకు అల్లు అయాన్ కూడా పరిగెత్తుకొని వెళ్లి బన్నీని హత్తుకున్నాడు. ఆ తర్వాత మీడియాతో ముచ్చటించాడు అల్లు అర్జున్. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు బన్నీ. అలాగే తన కారణంగా నష్టపోయిన రేవతి కుటుంబాన్ని కూడా ఆదుకొని అండగా నిలబడతానని అల్లు అర్జున్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అంతకు మించి వివాదాస్పద కామెంట్లు ఏవీ చేయలేదు. మరోపక్క అల్లు అర్జున్ పరామర్శించడానికి టాలీవుడ్ లో ఉన్న స్టార్స్ అంతా క్యూ కట్టారు. ముందుగా పుష్ప నిర్మాతలు అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ యత్నే లతో కలిసి దర్శకుడు సుకుమార్ వెళ్లి బన్నీని కలిశాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా వెళ్లి బన్నీని పరామర్శించారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే అల్లు అర్జున్ తో కలిసి రెగ్యులర్ గా ట్రావెల్ అయ్యే నిర్మాత SNK, మరో నిర్మాత ధీరజ్ మొగిలినేని, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత నాగవంశీ లతో పాటు స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. ఇంకా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు బన్నీ ఇంటికి వెళ్లడం జరిగింది. వారికి సంబంధించిన విజువల్స్ ను మీరు కూడా ఒక లుక్ వేయండి. అల్లు అర్జున్ నిన్న రాత్రంతా చెంచల్గూడ జైల్లో గడిపి ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. తిరిగి ఇంటికొచ్చిన బన్నీని చూసి ఫ్యామిలీ అంతా చాలా ఆనందంగా ఫీల్ అయింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహ ఫాస్ట్ గా వచ్చి భర్తను హత్తుకొని ముద్దు పెట్టుకొని తన్మయత్వం పొందింది. కొడుకు అల్లు అయాన్ కూడా పరిగెత్తుకొని వెళ్లి బన్నీని హత్తుకున్నాడు. ఆ తర్వాత మీడియాతో ముచ్చటించాడు అల్లు అర్జున్. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు బన్నీ. అలాగే తన కారణంగా నష్టపోయిన రేవతి కుటుంబాన్ని కూడా ఆదుకొని అండగా నిలబడతానని అల్లు అర్జున్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అంతకు మించి వివాదాస్పద కామెంట్లు ఏవీ చేయలేదు. మరోపక్క అల్లు అర్జున్ పరామర్శించడానికి టాలీవుడ్ లో ఉన్న స్టార్స్ అంతా క్యూ కట్టారు. ముందుగా పుష్ప నిర్మాతలు అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ యత్నే లతో కలిసి దర్శకుడు సుకుమార్ వెళ్లి బన్నీని కలిశాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా వెళ్లి బన్నీని పరామర్శించారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే అల్లు అర్జున్ తో కలిసి రెగ్యులర్ గా ట్రావెల్ అయ్యే నిర్మాత SNK, మరో నిర్మాత ధీరజ్ మొగిలినేని, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత నాగవంశీ లతో పాటు స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. ఇంకా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు బన్నీ ఇంటికి వెళ్లడం జరిగింది. వారికి సంబంధించిన విజువల్స్ ను మీరు కూడా ఒక లుక్ వేయండి. అల్లు అర్జున్ నిన్న రాత్రంతా చెంచల్గూడ జైల్లో గడిపి ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. తిరిగి ఇంటికొచ్చిన బన్నీని చూసి ఫ్యామిలీ అంతా చాలా ఆనందంగా ఫీల్ అయింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహ ఫాస్ట్ గా వచ్చి భర్తను హత్తుకొని ముద్దు పెట్టుకొని తన్మయత్వం పొందింది. కొడుకు అల్లు అయాన్ కూడా పరిగెత్తుకొని వెళ్లి బన్నీని హత్తుకున్నాడు. ఆ తర్వాత మీడియాతో ముచ్చటించాడు అల్లు అర్జున్. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు బన్నీ. అలాగే తన కారణంగా నష్టపోయిన రేవతి కుటుంబాన్ని కూడా ఆదుకొని అండగా నిలబడతానని అల్లు అర్జున్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అంతకు మించి వివాదాస్పద కామెంట్లు ఏవీ చేయలేదు. మరోపక్క అల్లు అర్జున్ పరామర్శించడానికి టాలీవుడ్ లో ఉన్న స్టార్స్ అంతా క్యూ కట్టారు. ముందుగా పుష్ప నిర్మాతలు అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ యత్నే లతో కలిసి దర్శకుడు సుకుమార్ వెళ్లి బన్నీని కలిశాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా వెళ్లి బన్నీని పరామర్శించారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే అల్లు అర్జున్ తో
తో కలిసి రెగ్యులర్ గా ట్రావెల్ అయ్యే నిర్మాత SNK, మరో నిర్మాత ధీరజ్ మొగిలినేని, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత నాగవంశీ లతో పాటు స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. ఇంకా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు బన్నీ ఇంటికి వెళ్లడం జరిగింది. వారికి సంబంధించిన విజువల్స్ ను మీరు కూడా ఒక లుక్ వేయండి. అల్లు అర్జున్ నిన్న రాత్రంతా చెంచల్గూడ జైల్లో గడిపి ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. తిరిగి ఇంటికొచ్చిన బన్నీని చూసి ఫ్యామిలీ అంతా చాలా ఆనందంగా ఫీల్ అయింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహ ఫాస్ట్ గా వచ్చి భర్తను హత్తుకొని ముద్దు పెట్టుకొని తన్మయత్వం పొందింది. కొడుకు అల్లు అయాన్ కూడా పరిగెత్తుకొని వెళ్లి బన్నీని హత్తుకున్నాడు. ఆ తర్వాత మీడియాతో ముచ్చటించాడు అల్లు అర్జున్. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు బన్నీ. అలాగే తన కారణంగా నష్టపోయిన రేవతి కుటుంబాన్ని కూడా ఆదుకొని అండగా నిలబడతానని అల్లు అర్జున్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అంతకు మించి వివాదాస్పద కామెంట్లు ఏవీ చేయలేదు. మరోపక్క అల్లు అర్జున్ ను పరామర్శించడానికి టాలీవుడ్ లో ఉన్న స్టార్స్ అంతా క్యూ కట్టారు. ముందుగా పుష్ప నిర్మాతలు అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ యత్నే లతో కలిసి దర్శకుడు సుకుమార్ వెళ్లి బన్నీని కలిశాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా వెళ్లి బన్నీని పరామర్శించారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే అల్లు అర్జున్ తో కలిసి రెగ్యులర్ గా ట్రావెల్ అయ్యే నిర్మాత SNK, మరో నిర్మాత ధీరజ్ మొగిలినేని, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత నాగవంశీ లతో పాటు స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. ఇంకా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు బన్నీ ఇంటికి వెళ్లడం జరిగింది. వారికి సంబంధించిన విజువల్స్ ను మీరు కూడా ఒక లుక్ వేయండి. అల్లు అర్జున్ నిన్న రాత్రంతా చెంచల్గూడ జైల్లో గడిపి ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. తిరిగి ఇంటికొచ్చిన బన్నీని చూసి ఫ్యామిలీ అంతా చాలా ఆనందంగా ఫీల్ అయింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహ ఫాస్ట్ గా వచ్చి భర్తను హత్తుకొని ముద్దు పెట్టుకొని తన్మయత్వం పొందింది. కొడుకు అల్లు అయాన్ కూడా పరిగెత్తుకొని వెళ్లి బన్నీని హత్తుకున్నాడు. ఆ తర్వాత మీడియాతో ముచ్చటించాడు అల్లు అర్జున్. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు బన్నీ. అలాగే తన కారణంగా నష్టపోయిన రేవతి కుటుంబాన్ని కూడా ఆదుకొని అండగా నిలబడతానని అల్లు అర్జున్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అంతకు మించి వివాదాస్పద కామెంట్లు ఏవీ చేయలేదు. మరోపక్క అల్లు అర్జున్ ను పరామర్శించడానికి టాలీవుడ్ లో ఉన్న స్టార్స్ అంతా క్యూ కట్టారు. ముందుగా పుష్ప నిర్మాతలు అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ యత్నే లతో కలిసి దర్శకుడు సుకుమార్ వెళ్లి బన్నీని కలిశాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా వెళ్లి బన్నీని పరామర్శించారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే అల్లు అర్జున్ తో కలిసి రెగ్యులర్ గా ట్రావెల్ అయ్యే నిర్మాత SNK, మరో నిర్మాత ధీరజ్ మొగిలినేని, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత నాగవంశీ లతో పాటు స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. ఇంకా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు బన్నీ ఇంటికి వెళ్లడం జరిగింది. వారికి సంబంధించిన విజువల్స్ ను మీరు కూడా ఒక లుక్ వేయండి. అల్లు అర్జున్ నిన్న రాత్రంతా చెంచల్గూడ జైల్లో గడిపి ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. తిరిగి ఇంటికొచ్చిన బన్నీని చూసి ఫ్యామిలీ అంతా చాలా ఆనందంగా ఫీల్ అయింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహ ఫాస్ట్ గా వచ్చి భర్తను హత్తుకొని ముద్దు పెట్టుకొని తన్మయత్వం పొందింది. కొడుకు అల్లు అయాన్ కూడా పరిగెత్తుకొని వెళ్లి బన్నీని హత్తుకున్నాడు. ఆ తర్వాత మీడియాతో ముచ్చటించాడు అల్లు అర్జున్. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు బన్నీ. అలాగే తన కారణంగా నష్టపోయిన రేవతి కుటుంబాన్ని కూడా ఆదుకొని అండగా నిలబడతానని అల్లు అర్జున్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అంతకు మించి వివాదాస్పద కామెంట్లు ఏవీ చేయలేదు. మరోపక్క అల్లు అర్జున్ ను పరామర్శించడానికి టాలీవుడ్ లో ఉన్న స్టార్స్ అంతా క్యూ కట్టారు. ముందుగా పుష్ప నిర్మాతలు అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ యత్నే లతో కలిసి దర్శకుడు సుకుమార్ వెళ్లి బన్నీని కలిశాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా వెళ్లి బన్నీని పరామర్శించారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే అల్లు అర్జున్ తో కలిసి రెగ్యులర్ గా ట్రావెల్ అయ్యే నిర్మాత SNK, మరో నిర్మాత ధీరజ్ మొగిలినేని, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత నాగవంశీ లతో పాటు స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. ఇంకా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు బన్నీ ఇంటికి వెళ్లడం జరిగింది. వారికి సంబంధించిన విజువల్స్ ను మీరు కూడా ఒక లుక్ వేయండి. అల్లు అర్జున్ నిన్న రాత్రంతా చెంచల్గూడ జైల్లో గడిపి ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. తిరిగి ఇంటికొచ్చిన బన్నీని చూసి ఫ్యామిలీ అంతా చాలా ఆనందంగా ఫీల్ అయింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహ ఫాస్ట్ గా వచ్చి భర్తను హత్తుకొని ముద్దు పెట్టుకొని తన్మయత్వం పొందింది. కొడుకు అల్లు అయాన్ కూడా పరిగెత్తుకొని వెళ్లి బన్నీని హత్తుకున్నాడు. ఆ తర్వాత మీడియాతో ముచ్చటించాడు అల్లు అర్జున్. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు బన్నీ. అలాగే తన కారణంగా
నష్టపోయిన రేవతి కుటుంబాన్ని కూడా ఆదుకొని అండగా నిలబడతానని అల్లు అర్జున్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అంతకు మించి వివాదాస్పద కామెంట్లు ఏవీ చేయలేదు. మరోపక్క అల్లు అర్జున్ పరామర్శించడానికి టాలీవుడ్ లో ఉన్న స్టార్స్ అంతా క్యూ కట్టారు. ముందుగా పుష్ప నిర్మాతలు అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ యత్నే లతో కలిసి దర్శకుడు సుకుమార్ వెళ్లి బన్నీని కలిశాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా వెళ్లి బన్నీని పరామర్శించారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే అల్లు అర్జున్ తో కలిసి రెగ్యులర్ గా ట్రావెల్ అయ్యే నిర్మాత SNK, మరో నిర్మాత ధీరజ్ మొగిలినేని, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత నాగవంశీ లతో పాటు స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. ఇంకా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు బన్నీ ఇంటికి వెళ్లడం జరిగింది. వారికి సంబంధించిన విజువల్స్ ను మీరు కూడా ఒక లుక్ వేయండి. అల్లు అర్జున్ నిన్న రాత్రంతా చెంచల్గూడ జైల్లో గడిపి ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. తిరిగి ఇంటికొచ్చిన బన్నీని చూసి ఫ్యామిలీ అంతా చాలా ఆనందంగా ఫీల్ అయింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహ ఫాస్ట్ గా వచ్చి భర్తను హత్తుకొని ముద్దు పెట్టుకొని తన్మయత్వం పొందింది. కొడుకు అల్లు అయాన్ కూడా పరిగెత్తుకొని వెళ్లి బన్నీని హత్తుకున్నాడు. ఆ తర్వాత మీడియాతో ముచ్చటించాడు అల్లు అర్జున్. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు బన్నీ. అలాగే తన కారణంగా నష్టపోయిన రేవతి కుటుంబాన్ని కూడా ఆదుకొని అండగా నిలబడతానని అల్లు అర్జున్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అంతకు మించి వివాదాస్పద కామెంట్లు ఏవీ చేయలేదు. మరోపక్క అల్లు అర్జున్ పరామర్శించడానికి టాలీవుడ్ లో ఉన్న స్టార్స్ అంతా క్యూ కట్టారు. ముందుగా పుష్ప నిర్మాతలు అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ యత్నే లతో కలిసి దర్శకుడు సుకుమార్ వెళ్లి బన్నీని కలిశాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా వెళ్లి బన్నీని పరామర్శించారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే అల్లు అర్జున్ తో కలిసి రెగ్యులర్ గా ట్రావెల్ అయ్యే నిర్మాత SNK, మరో నిర్మాత ధీరజ్ మొగిలినేని, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత నాగవంశీ లతో పాటు స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. ఇంకా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు బన్నీ ఇంటికి వెళ్లడం జరిగింది. వారికి సంబంధించిన విజువల్స్ ను మీరు కూడా ఒక లుక్ వేయండి. అల్లు అర్జున్ నిన్న రాత్రంతా చెంచల్గూడ జైల్లో గడిపి ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. తిరిగి ఇంటికొచ్చిన బన్నీని చూసి ఫ్యామిలీ అంతా చాలా ఆనందంగా ఫీల్ అయింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహ ఫాస్ట్ గా వచ్చి భర్తను హత్తుకొని ముద్దు పెట్టుకొని తన్మయత్వం పొందింది. కొడుకు అల్లు అయాన్ కూడా పరిగెత్తుకొని వెళ్లి బన్నీని హత్తుకున్నాడు. ఆ తర్వాత మీడియాతో ముచ్చటించాడు అల్లు అర్జున్. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు బన్నీ. అలాగే తన కారణంగా నష్టపోయిన రేవతి కుటుంబాన్ని కూడా ఆదుకొని అండగా నిలబడతానని అల్లు అర్జున్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అంతకు మించి వివాదాస్పద కామెంట్లు ఏవీ చేయలేదు. మరోపక్క అల్లు అర్జున్ పరామర్శించడానికి టాలీవుడ్ లో ఉన్న స్టార్స్ అంతా క్యూ కట్టారు. ముందుగా పుష్ప నిర్మాతలు అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ యత్నే లతో కలిసి దర్శకుడు సుకుమార్ వెళ్లి బన్నీని కలిశాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా వెళ్లి బన్నీని పరామర్శించారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే అల్లు అర్జున్ తో కలిసి రెగ్యులర్ గా ట్రావెల్ అయ్యే నిర్మాత SNK, మరో నిర్మాత ధీరజ్ మొగిలినేని, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత నాగవంశీ లతో పాటు స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. ఇంకా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు బన్నీ ఇంటికి వెళ్లడం జరిగింది. వారికి సంబంధించిన విజువల్స్ ను మీరు కూడా ఒక లుక్ వేయండి. అల్లు అర్జున్ నిన్న రాత్రంతా చెంచల్గూడ జైల్లో గడిపి ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. తిరిగి ఇంటికొచ్చిన బన్నీని చూసి ఫ్యామిలీ అంతా చాలా ఆనందంగా ఫీల్ అయింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహ ఫాస్ట్ గా వచ్చి భర్తను హత్తుకొని ముద్దు పెట్టుకొని తన్మయత్వం పొందింది. కొడుకు అల్లు అయాన్ కూడా పరిగెత్తుకొని వెళ్లి బన్నీని హత్తుకున్నాడు. ఆ తర్వాత మీడియాతో ముచ్చటించాడు అల్లు అర్జున్. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు బన్నీ. అలాగే తన కారణంగా నష్టపోయిన రేవతి కుటుంబాన్ని కూడా ఆదుకొని అండగా నిలబడతానని అల్లు అర్జున్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అంతకు మించి వివాదాస్పద కామెంట్లు ఏవీ చేయలేదు. మరోపక్క అల్లు అర్జున్ పరామర్శించడానికి టాలీవుడ్ లో ఉన్న స్టార్స్ అంతా క్యూ కట్టారు. ముందుగా పుష్ప నిర్మాతలు అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ యత్నే లతో కలిసి దర్శకుడు సుకుమార్ వెళ్లి బన్నీని కలిశాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా వెళ్లి బన్నీని పరామర్శించారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే అల్లు అర్జున్ తో కలిసి రెగ్యులర్ గా ట్రావెల్ అయ్యే నిర్మాత SNK, మరో నిర్మాత ధీరజ్ మొగిలినేని, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత నాగవంశీ లతో పాటు స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. ఇంకా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు బన్నీ ఇంటికి వెళ్లడం జరిగింది. వారికి సంబంధించిన విజువల్స్ ను మీరు కూడా ఒక లుక్ వేయండి.
అల్లు అర్జున్ నిన్న రాత్రంతా చెంచల్గూడ జైల్లో గడిపి ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. తిరిగి ఇంటికొచ్చిన బన్నీని చూసి ఫ్యామిలీ అంతా చాలా ఆనందంగా ఫీల్ అయింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహ ఫాస్ట్ గా వచ్చి భర్తను హత్తుకొని ముద్దు పెట్టుకొని తన్మయత్వం పొందింది. కొడుకు అల్లు అయాన్ కూడా పరిగెత్తుకొని వెళ్లి బన్నీని హత్తుకున్నాడు. ఆ తర్వాత మీడియాతో ముచ్చటించాడు అల్లు అర్జున్. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు బన్నీ. అలాగే తన కారణంగా